అందరికీ నమస్కారం అండి. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం యొక్క రాజగోపురం. ఈ ఆలయం ఒక పురాతన కొండపైన ఉన్న పుణ్యక్షేత్రం మరియు ఈ కొండకు తనిగై కొండ అనే పేరుంది. మురుగన్ స్వామి యొక్క పవిత్ర గుళ్ళలో ఇది కూడా ఒకటి. అరుపై వీడు అంటారు. తిరుత్తణి అనే పదం తమిళంలో సెరుత్తని నుండి వచ్చింది. సెరు అంటే కోపం అని, తని అంటే తృప్తి చెందడం అనే అర్థం వస్తుంది. తిరుచెందూరులో సూరపద్మన్ అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత తన కోపాన్ని చల్లార్చుకోవడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వచ్చారు. ఈ కొండపైనే మురుగన్ స్వామి వల్లి అమ్మవారిని పెళ్లి చేసుకున్న పవిత్ర స్థలంగా నమ్ముతారు. ఈ ఆలయం గోడలపై ఉన్న శాసనాల ఆధారంగా 9 నుండి 10 శతాబ్దాల మధ్య పల్లవరాజులు నిర్మించారని, తర్వాత చోళ విజయనగర పాలకులు దీన్ని విస్తారంగా నిర్మించారని చరిత్ర చెబుతుంది. 365 మెట్లు ఎక్కి కింది నుండి పైకి కొండపైకి భక్తులు చేరుకుంటారు. సంవత్సరంలోని 365 రోజులకు గుర్తుగా 365 మెట్లు ఎక్కి ఇక్కడికి వచ్చి మురుగన్ స్వామివారిని దర్శించుకుంటారు. బస్టాండ్ నుంచి ఆటోలో కూడా పైకి చేరుకోవచ్చు. అంతేగాక దేవస్థానం బస్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం బస్సులో కూడా మనం కొండపైకి రావచ్చు. ఈ కొండపైన మురుగన్ స్వామి ఆలయం సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో ఉంది. తిరుపతి మరియు అరక్కోణం మధ్యలో ఈ తిరుత్తణి ఉంటుంది. ఈ తిరుత్తణికి శాంతిపురి, శాంతికి నిలయం అని కూడా పేరుంది. ఇక్కడ మురుగన్ స్వామిని తనికేశుడు అని కూడా పిలుస్తారు. ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క ప్రదక్షిణ చేసే మార్గం ద్వారా వెళ్ళేది. ఇక్కడ తమిళ్తో పాటు అనేక ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉచిత దర్శనం ఉంటుంది మరియు 100 రూపాయల టోకెన్ తీసుకొని వెళ్ళే శీఘ్ర దర్శనం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి నెలలో 3 రోజుల పాటు ఒక ప్రత్యేక వాస్తు నిర్మాణం చేస్తారు. ఆ సమయంలో ఉదయించే సూర్యుని కిరణాలు ఒక నిర్దేశిత రంధ్రం గుండా ప్రవేశించి అధిష్టాన దేవత పాదాలు మరియు వక్షస్థలం, శిరస్సును నేరుగా తాకుతాయి. మిగతా ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా తలనీలాలు సమర్పించడం కూడా ఉంది. పాలకుండలను కావడిగా మోయడం కూడా చేస్తారు. ఇక్కడ ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు నుండి 3 రోజుల పాటు పండుగ నిర్వహిస్తారు. ఇప్పుడు భక్తుడు ప్రదక్షిణ చేసే సన్నివేశం, ఆ చిత్రం మీరు చూస్తున్నారు. 700 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై నుంచి కింద ఉన్న తిరుత్తణి అనే గ్రామం ఎలా కనిపిస్తుందో చూడొచ్చు. ఇక్కడ ఈ కొండ కింద ఉన్న శరవణ చెరువు నుండి కొండపైకి స్వామివారి యొక్క అంటే మురుగన్ స్వామి యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ పూలతో కూడిన కావడిలను మోసుకుంటూ మురుగన్ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడు మురుగన్ స్వామిని, ఇంద్రుడు అంటే దేవతల యొక్క రాజు దేవేంద్రుడు, మురుగన్ స్వామి ఇదే విధంగా పూజించాడని నమ్ముతారు. మరొకసారి ఆ కొండ ఎంత పైన ఎత్తులో ఉంది అనేది చూడొచ్చు మనం. ఇక్కడ
వల్లి మాతని ఆకర్షించడం కోసం మురుగన్ స్వామి వేటగాడి రూపంలో వెళ్ళి ఆమెను ఆకర్షించి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ద్వారం ఏదైతే ఉందో, ఇందాక మనం అనుకున్నట్టుగా 365 మెట్లు ఎక్కి పైకి వచ్చే ద్వారం ఇదే. అటు నుంచి కిందికి వెళ్తే 365 మెట్లు ఉంటాయి. మార్గమధ్యంలో శరవణ అనే ఒక కొలను ఉంటుంది. అక్కడ భక్తులు స్నానం చేసుకొని ఈ 365 మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత మురుగన్ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ శరవణ స్వామి యొక్క ఆయుధం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అక్కడున్న విభూతిని చాలా పవిత్రంగా భావిస్తారు. మీరు స్క్రీన్లో చూడొచ్చు, ఒక చిన్న పాపకు తల్లి స్వామివారి యొక్క విభూతిని అలంకరింపజేయడం మనం చూస్తున్నాము. అంతేకాక ఒక భక్తుడు పూజ చేసే సన్నివేశం కూడా అక్కడ ఉంది. మరొక భక్తుడు తన చిన్న బాబుని తీసుకొని వచ్చి అక్కడ స్వామివారి యొక్క ఆయుధం పక్కన నించుంటే చిన్నపిల్లలకు ఏ విధమైన రుగ్మతలు కానీ ఏ విధమైన గాలి ధూళి కానీ సోకకుండా ఉంటాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నదే స్వామివారి యొక్క ఆయుధాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ స్వామివారి యొక్క ఆయుధాన్ని నమస్కారం చేసుకొని అక్కడ ఎదురుగానే ఈ విధంగా కర్పూరం బిళ్ళలతో దీపం వెలిగించుకొని వారి యొక్క కోరికలను స్వామివారితో చెప్పుకుంటారు. స్వామివారితో కోరికలు చెప్పుకుంటే ఇక్కడ కోరికలు తీరుతాయని 5 రోజులు వరుసగా స్వామివారిని దర్శించుకొని మనసులో కోరుకుంటే స్వామి తప్పకుండా తీరుస్తాడనే నమ్మకం ఇక్కడ భక్తులలో ఉంది. భక్తులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఏవైనా తినడానికి అనుకూలంగా ఇక్కడ అన్ని పళ్ళు పలహారాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దండలు కూడా షాపింగ్ చేయడానికి అనుకూలంగా ఇక్కడ ఉన్నాయి. భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కొని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇవి ముగ్గులు వేసే దానికి అనుకూలంగా తయారు చేయబడిన బిళ్ళలు అవి కూడా అమ్ముతారు. భక్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ కొండ కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ మార్గం గుండానే నేరుగా వెళ్తే లోపలికి దర్శనానికి వెళ్తాము. ఇదే మార్గం గుండా మన ఆటోలు ఇక్కడ దింపుతారు. ఇక్కడ నుంచి మనం ఆ భక్తులు నడుచుకుంటూ వెళ్తున్న దిశగా వెళ్తే దేవాలయం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మనం తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు దారిలో ఈ విధంగా స్వామివారి యొక్క రూపాన్ని గుర్తు చేసే విధంగా ఆయుధాలను అమ్ముతారు. అటు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కొండపై నుంచి ఆటోలో మళ్ళీ కిందికి చేరుకుంటూ ఉంటారు భక్తులు.